నీకు గిటార్ నేర్చుకోవాలని ఉంది, మనీ సంపాదించాలని ఉంది, జిమ్కి వెళ్ళాలని ఉంది, బాక్సింగ్ నేర్చుకోవాలని ఉంది, అమ్మాయిలను అట్రాక్ట్ చేయాలని ఉంది, ఇవన్నీ ఉన్నాయి. అండ్ యు నో వాట్, యూ కెన్ అచీవ్ ఎవ్రీథింగ్ ఎట్ వన్స్. ఇప్పటికిప్పుడు నువ్వు అవన్నీ అచీవ్ చేయొచ్చు. నిజమే, దట్స్ ట్రూ. కానీ ఇప్పుడు నీ మైండ్లో ఏమనుకుంటున్నట్టే అన్నీ ఒకేసారి ఎలా అచీవ్ చేయగలుగుతావు అని నువ్వు అనుకుంటున్నావు. బట్ నో, యూ కెన్ అచీవ్ ఎవ్రీథింగ్ ఎట్ వన్స్. అది నిజం. అది ఎలా అచీవ్ చేయాలనేది ఈ వీడియోలో డిస్కస్ చేస్తా. కానీ దానికంటే ముందు నేను నిన్ను క్వశ్చన్ అడగాలి. హ్యావ్ యూ అచీవ్డ్ ఈవెన్ వన్ థింగ్ ఇన్ యువర్ లైఫ్? లైక్ ఏదన్నా సరే, ఒక స్కిల్ కావచ్చు, ఒక ట్రాన్స్ఫర్మేషన్ కావచ్చు, ఒక కన్సిస్టెంట్ హ్యాబిట్ కావచ్చు, ఏదన్నా నువ్వు అచీవ్ చేసావా? నువ్వు ఏ ఒక్కటైనా సాధించావా? డిడ్ యూ? నో, నువ్వు ఒక్కటే ఇప్పటిదాకా సాధించలా. దెన్ హౌ కెన్ యూ అచీవ్ ఆల్ దోస్ మల్టిపుల్ ఇంట్రెస్ట్ దట్ యూ హ్యావ్ ఇన్ యువర్ లైఫ్? సో నోరు మూసుకుని అన్ని అచీవ్ చేయాలనుకోవడం ఆపు, ఒక్కటి అచీవ్ చేయాలని ట్రై చేయి. అండ్ టు బి ఫ్రాంక్, అన్నీ నువ్వు ఒకేసారి అచీవ్ చేయొచ్చు. అండ్ దాని గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడతా. బట్ ఇప్పటిదాకా నువ్వు ఒక్కటి కూడా నీ లైఫ్లో అచీవ్ చేయలేదు అని అంటే ఈ వీడియో నీకోసమే. నువ్వు ఒక్కదాన్ని కూడా అచీవ్ చేయలేకపోతున్నావు, ఒక్క హ్యాబిట్కి స్టిక్ అయి ఉండలేకపోతున్నావు లాంగ్ ఎనఫ్. మరి అలాంటప్పుడు అన్నీ అచీవ్ చేయలేవు కదా. సో నీకు అంబిషన్ లేక, నీకు ఆప్షన్స్ లేక కాదు, యూ ల్యాక్ ఫోకస్. నీకు ఫోకస్ లేక నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావు. దట్స్ వై యూ కాంట్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్. ఈ జనరేషన్కి ఉండే మేజర్ ప్రాబ్లం ఏంటో తెలుసా? అన్నీ ఒకేసారి అచీవ్ చేయాలి. ఒక 50 to 100 థింగ్స్ ఎట్ ఏ టైం నేను అచీవ్ చేయాలి, అన్నీ నాకు ఇప్పటికిప్పుడే కావాలి అని అనుకుంటారు. దిస్ జనరేషన్ ఈస్ డ్రౌనింగ్ ఇన్ ఆప్షన్స్. బట్ కామెడీ ఏంటంటే యు ఆర్ నాట్ ఈవెన్ ఫినిషింగ్ వన్. ఏదో చేద్దామని స్టార్ట్ చేస్తావు, 2 రోజుల తర్వాత ఆపేస్తావు. ఇంకేదో పీకేద్దామని స్టార్ట్ చేస్తావు, 2 వారాల తర్వాత ఆపేస్తావు. ఇంకేదో స్టార్ట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేస్తావు, 2 గంటలకే ఆపేస్తావు. అసలు నీ లైఫ్ సైకిల్ ఎలా జరుగుతుందంటే, ఏదో ఎట్టింగ్ నేర్చుకుందాం అని చెప్పి ఎట్టింగ్ మీద కూర్చుంటావు, సడన్గా ట్రేడింగ్కి షిఫ్ట్ అవుతావు. నేను స్టాకులు కొంటా, ఇన్వెస్టింగ్ చేస్తా, అది ఇది అంటావు. సడన్గా యూట్యూబ్ మీద పడతావు, నేను కంటెంట్ క్రియేషన్ చేస్తా. సడన్గా ఇవన్నీ కాదు, నేను కోడింగ్ నేర్చుకుంటా, ఇప్పుడు కోడింగ్ బూమ్ అవుతుందని నేను అది నేర్చుకుంటా అంటావు. ఎస్, యూ కెన్ డూ ఆల్ దోస్ థింగ్స్. చాలా మంది చేస్తున్నారు కూడా, ఎగ్జాంపుల్స్ చాలా మంది ఉన్నారు. బట్ నువ్వు ఒకటి కూడా చేసుకోకుండా నువ్వు అది ఇది అన్నీ ఒకేసారి కావాలంటే కుదరదు కదా. నువ్వు ఇలా చేసేదాన్ని అంబిషన్. నేను ఏదైతే ట్రెండింగ్లో ఉందో నేను దాంట్లో సక్సెస్ అవ్వాలి అని వెళ్తున్నాను బ్రో. నువ్వేంది నాకు చెప్పేది? నీకు విషయం తెలియదు, నీకేం తెలుసు? దీన్ని అంబిషన్ అంటారు. నేను ఇట్లా గోల్ స్విచ్ అవ్వట్లేదు, నేను ఏదో ఒకటి చేసి సాధించాలి, ఒక విషయంలో సాధించాలని చెప్పి ఇట్లా స్విచ్ అవుతున్నా. బికాస్ వీడియో ఎడిటింగ్ అనేది నిన్న ట్రెండింగ్ టాపిక్, కోడింగ్ అనేది ఈరోజు ట్రెండింగ్ టాపిక్ బ్రో. సో నేను దీంట్లోనే చేసి ఇది అవుతున్నా నువ్వు అనుకుంటున్నావు. బట్ ఐ కాల్ దట్ యాజ్ మెంటల్ మాస్టర్బేషన్. నువ్వు బిజీగా ఉంటున్నావు బట్ యు ఆర్ నాట్ బిల్డింగ్ ఎనీథింగ్. నువ్వు భయంకరంగా మూవ్ అవుతున్నావు బట్ యు ఆర్ నాట్ గ్రోయింగ్ ఇన్ యువర్ లైఫ్. నీకు అన్ని అచీవ్ చేయాలంటే యూ హ్యావ్ టు స్టార్ట్ విత్ వన్ థింగ్. అండ్ ఇదే నేను ఈ బుక్లో నుంచి తీసుకున్న ఎసెన్షియలిజం. ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు స్టార్ట్ విత్ వన్ థింగ్. పిక్ వన్ అబ్సెషన్. నువ్వు ఒకటే చేయాలని ట్రై చేయి, అది ఏమన్నా కావచ్చు. యూ హ్యావ్ టు గో ఇన్ టు దట్ టాపిక్ సో డీప్. నువ్వే భయపడాలి, ఒరే ఏంద్ర ఎంత లోతుకు వచ్చేసాను అని చెప్పి. అట్లా నువ్వు ఒక్కదాన్ని తీసుకో. దిస్ కాన్సెప్ట్ ఐ టేకెన్ ఫ్రమ్ ద బుక్ ఎసెన్షియలిజం. ఈ బుక్ నేను రీసెంట్గా ఫినిష్ చేశాను అనమాట. అంటే ఆల్రెడీ ఇంతకుముందు అప్పుడెప్పుడో చదివే, బట్ నేను దాన్ని అంత సీరియస్గా తీసుకోవాలా. బట్ రైట్ నౌ ఇన్ దిస్ ఫేజ్ ఆఫ్ మై లైఫ్ దిస్ బుక్ హెల్ప్ మీ అలాట్. నేను కూడా ఒకప్పుడు నీలాగే లిటరలీ ఒకదాని నుంచి ఇంకో దానికి జంపింగ్ రోప్ ఆడినంత సింపుల్గా జంప్ చేసేవాడిని. ఇది చేద్దాం అనుకుంటే వెంటనే అబ్బాయి ఇది కాదు ఇది ఇంకోటి చేద్దాం, లేదా అది కాదు ఇంకోటి చేద్దాం, అది కాదు ఇంకోటి చేద్దాం. ఇదే పని నాకు గ్యాప్ లేకుండా. సో లాస్ట్కి ఏమైపోయిందని నేను ఒకే దగ్గర స్టక్ అయిపోయి ఎటు కదలకుండా ఉన్నా. అది చేయలేకపోతున్నా, ఇది చేయలేకపోతున్నా, ఇంకోటి చేయలేకపోతున్నా. సో ఇలా పోతూ ఉంది. ఇలాగే మొన్నటి వరకు పోయింది అంటిల్ ఐ రెడ్ దిస్ బుక్. సో ఈ బుక్లో చెప్పే మెయిన్ ప్రిన్సిపల్ ఏంటంటే లెస్ బట్ బెటర్. అంటే నీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. వెన్ యూ ఆర్ స్టాండింగ్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ఎ సర్కిల్, నువ్వు ఎవ్రీ సింగిల్ వేలో నీకు ఆల్మోస్ట్ నెంబర్ ఆఫ్ వేస్ ఉంటాయి, చుట్టూ ఎటైనా వెళ్ళొచ్చు నువ్వు. బట్ ది థింగ్ ఈస్, నువ్వు ప్రతి దిక్కు నాకు ఒకేసారి కావాలి అని అంటే నీకుండే 2 కాళ్ళు, నువ్వు ఒకే డైరెక్షన్లో వెళ్ళగలవు. మరి నువ్వు ఇటు వెళ్ళేటప్పుడు మళ్ళీ నాకు వెనక్కి వెళ్ళాలి, సైడ్కి వెళ్ళాలి, రైట్ సైడ్కి వెళ్ళాలి, లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలంటే కుదరదు కదా. నువ్వు ప్రతి సైడ్ ఒకే అడుగు వేయలేవు కదా. సో నువ్వేం చేయాలి? ఇఫ్ యూ వాంట్ టు గ్రో ఇన్ యువర్ లైఫ్, నువ్వు ఒక సైడ్ ఫుల్గా వెళ్ళి ఆ సర్కిల్ దాటేదాకా నువ్వు ఒకే సైడ్ నడవాలి. నువ్వు అక్కడ దాకా నడిచి నాకు ఇది వద్దు నేను వేరే దారిలో అంటే వెళ్తా అంటే కుదరదు కదా. సో నువ్వు చేయాల్సిన థింగ్ ఏంటంటే రిమెంబర్ దిస్ వన్ రూల్, లెస్ బట్ బెటర్. నువ్వు ఏదన్నా 1 or 2 థింగ్స్ చేయాలి. ఆ 2 థింగ్స్ కూడా టు అలైన్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ టు ద సేమ్ గోల్. సో నువ్వు ఎప్పుడైతే దానికి మాత్రం అలైన్ చేసుకుంటావో, నువ్వు దాని సైడే నడుస్తావో, మిగతా అన్ని డిస్ట్రాక్షన్స్ అన్నిటికీ నో చెప్పి నువ్వు దాని మీద ఫుల్ ఫోకస్ పెట్టి నువ్వు దాని మీద వర్క్ చేయడానికి ట్రై చేయి. ఆఫ్టర్ సమ్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ టైం నువ్వే నాకు చెప్తావు, బ్రో నేను అటు వెళ్ళాను, అదంతా నేర్చేసుకున్నాను, ఆ సర్కిల్లో నుంచి బయటపడిపోయాను, సో ఇప్పుడు నేను వేరే సైడ్ వెళ్తున్నాను, నేను వేరేది నేర్చుకుంటున్నాను. అప్పుడు నువ్వు చెప్పగలుగుతావు ఈజీగా. అంతేగాని నువ్వు దాంట్లో సగం దూరం వెళ్ళి ఇది నాకు నచ్చలేదు, నాకు ఇప్పుడు మూడ్ పోయింది, నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ పోయింది, ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ కాదు ఇది అని చెప్పేసి వేరే సైడ్ తిరిగేసావు అనుకో, నువ్వు దాంట్లో ఏం పీకలేదు, నెక్స్ట్ నువ్వు వెళ్ళే టాపిక్ లో కూడా ఏం పీకం అనమాట. అది ఫ్యాక్ట్, అది నిజం. సో యూ హ్యావ్ టు డూ లెస్ బట్ ఆల్వేస్ బెటర్. నువ్వు ఈ డిస్ట్రాక్షన్స్
డిస్ట్రాక్షన్స్ అన్నిటికీ నో చెప్పి ఎప్పుడైతే నువ్వు ఒకే ఒక్క డైరెక్షన్లో వెళ్తూ ఉంటావో ఆ డైరెక్షన్లో వెళ్ళేది ఏమవుద్దంటే దాన్ని నువ్వు బెటర్గా చేయగలుగుతావు, బికాస్ యూ డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డిస్ట్రాక్షన్ టు వేస్ట్ యువర్ మైండ్ ఆన్. అండ్ ఒక సీక్రెట్ స్పెషల్ ప్రాజెక్ట్ మీద నేను వర్క్ చేస్తున్నా, అండ్ బిలీవ్ మీ ఇట్ విల్ చేంజ్ యువర్ లైఫ్. నేనే భయపడుతున్నా సీక్రెట్స్ అన్ని ఇచ్చేస్తే మళ్ళీ నన్ను చూస్తారా లేదా అని. బట్ ఎనీవే చాలా మందికి హెల్ప్ అవుతుందని చెప్పి వర్క్ చేస్తున్నా. అందరికంటే ముందు నీకు ముందుగా అదేంటో తెలియాలి, దానికి యాక్సెస్ నీకు తొందరగా కావాలి అని అంటే టాప్ లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్, వెళ్ళి నీ డీటెయిల్స్ ఇవ్వు. బికాస్ నేను బయటికి లాంచ్ చేసే ముందే నీకు పంపిస్తా. ఇఫ్ యూ వాంట్ ఎనీ కైండ్ ఆఫ్ హెల్ప్, ఇన్స్టాగ్రామ్లో కాల్ అండ్ డిఎం చేయి. And you have to remember one other thing. Every time you say yes to something, you are saying no to yourself. ఈ విషయం ఏంటంటే నువ్వు ఎవ్రీ టైమ్ దట్ యూ వాంట్, నువ్వు ఒక థింగ్ నీ లైఫ్లో అచీవ్ చేయాలనుకుంటున్నావు. సో వెన్ యూ ఆర్ ట్రయింగ్ టు డూ దట్ థింగ్, యూ విల్ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ మల్టిపుల్ ఆపర్చునిటీస్. నీకు చాలా ఆపర్చునిటీస్ వస్తాయి. అంటే దీని నుంచి డీవియేట్ చేయడానికి, దీని నుంచి డిస్ట్రాక్ట్ చేయడానికి చాలా ఆపర్చునిటీస్ వస్తాయి. నీకు ఎన్ని ఆపర్చునిటీస్ వచ్చినా నువ్వు వాటికి నో చెప్పాలి. ఎందుకంటే నువ్వు ఒకవేళ వాటికి ఎస్ చెప్పడం అంటే లిటరల్లీ నోటితో చెప్పడం కదరా. అటు సైడ్ పోదాము అని నువ్వు అనుకున్నా, అటు సైడ్ పోయినా యు ఆర్ సేయింగ్ నో టు దిస్ థింగ్. సో ఏంటంటే నువ్వు ఒకే థింగ్ మీద స్టిక్ అవ్వాలి అని అంటే, ఇఫ్ యూ టుక్ సంథింగ్ దాంట్లో నువ్వు ఫెయిల్ అవుతున్నా పర్లేదు, అంటే నీకు గ్యారంటీగా తెలుసు అది పక్కా ఫెయిల్ అవుతుందంటే అప్పుడు నువ్వు షిఫ్ట్ అయిన రకంగాని నీకు అసలు ఆ రిజల్టే విషయం నీకు తెలియదు అనమాట. పాసా ఫెయిలా, అసలు సక్సెస్ అవుతుందా సక్సెస్ అవ్వదా, అసలు నేను సాధించగలనా సాధించలేనా అని ఆ విషయమే నీకు తెలీదు. మరి అలాంటప్పుడు ఆ విషయం నీకు తెలియకుండానే నువ్వు నెక్స్ట్ ఇంకోటి ఏదో వచ్చింది, అదేంటి షైన్ ఆబ్జెక్ట్ సిండ్రోమ్ అంటారనమాట. ఏది మెరుస్తూ కనిపిస్తే అబ్బా ఇది కావాలి నేను ఇది చేస్తా అని చెప్పి టక్కున వెళ్ళిపోతారు. అట్లా షైన్ ఆబ్జెక్ట్ సిండ్రోమ్ నుంచి బయటపడడానికి గట్టిగా ట్రై చేయి. ఎందుకంటే యూ విల్ బీ హ్యావింగ్ దట్ సమ్ కైండ్ ఆఫ్ థాట్స్. లేదని నీ ఫ్రెండ్ వచ్చి చెప్తారు, వీడియో ఎడిటింగ్ ఏం చేస్తారో బాబు, ఇప్పుడు కంటెంట్ క్రియేషన్ సూపర్ అది దుమ్ము లేపేస్తుంది. కంటెంట్ క్రియేషన్ ఏం చేస్తారో బాబు, జాబు అసలు సాఫ్ట్వేర్ నీకు తెలియట్లా, కోడింగ్ ఎడ్ చేస్తున్నాడు. కోడింగ్ ఏం చేస్తావురా, గవర్నమెంట్ జాబ్ తెచ్చుకో, అమ్మాయిలు నెక్స్ట్ నీకు పెళ్ళి అయిపోద్ది, అసలు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. లిటరల్లీ వాళ్ళు నీకు ఎన్ని షైనీ ఆబ్జెక్ట్స్ నీ కళ్ళ ముందు తీసుకొచ్చి పెట్టినా నాకు ఏం వద్దురానైనా, నాకు ఆ బోరింగ్ ఆబ్జెక్టే కావాలి, నాకు అదే చేసుకుంటా, నాకు అది చాలు. ఒకవేళ నేను దాంట్లో ఫెయిల్ అయితే నెక్స్ట్ ఇది చేసుకోవడానికి కూడా నాకు టైం ఉంది కదా, ఇవన్నీ చేసుకుంటాను నేను. బట్ నేనైతే అట్టే పోతా అన్నట్టు కూర్చోవాలి. బట్ నువ్వు అలా కూర్చోకుండా బ్రో అది ఫెయిల్ అయిపోతానేమో బ్రో, వాళ్ళు చెప్పేది నిజమేమో బ్రో అంటే సరే నువ్వు దాన్ని వదిలేసి వెళ్ళిపోయావు అనుకో, నీకు అక్కడ ఏం పీకేది ఉండదు. ఇట్లా నువ్వు అట్లా అనుకున్న ప్రతిసారి ఎవ్రీ టైమ్ యూ గో అట్ సంథింగ్, నీకు ఆ డౌట్ అనేది వస్తుంది, ఇది సక్సెస్ కాదేమో, వాళ్ళు చెప్పిందో కరెక్ట్ ఏమో అని. అట్లా నీకు వచ్చిన ప్రతిసారి షిఫ్ట్ కొడతా ఉంటాం. ఏం చేస్తావు, ఏమి చేయు, దేంట్లో ఎక్కడ కదలకుండా ఆ సర్కిల్లో ఎక్కడైతే స్టార్ట్ అయ్యో అక్కడే కూర్చుంటావు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై.